గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ యూట్యూబ్ రెవెన్యూస్ ఏంటి బ్రో? అంటే 39 లక్షలని ఒక స్టోరీ మంత్లీ పెడితే ఎన్ని కోట్లు 12 నెలలకి? నిజంగా 2 కోట్లు వస్తున్నాయా? 12 నెలలు కాదు బ్రో, నువ్వు కూడా ఎంత ఇట్టయితే నేనేం చెప్పాలా? నాకు వచ్చేది 3 నెలలు బ్రో. నాకు వచ్చిన నెల పేమెంట్ ఇదే అని చెప్పేసి ఒక వీడియో చూసాను నేను. ఒక నెలకి 39 లక్షలు వస్తుంటే మినిమం 30 లక్షలు వేసుకున్నా, సంవత్సరం అంతా అలాగే వస్తాయా? 3 నెలలే బ్రో. బిగ్ బాస్ రివ్యూ చేసి ఆ 3 నెలలు నా ఇంకా మా తర్వాత ఏముండదు, జీరో. ఆ 3 నెలలే వస్తుంది. ఆ 3 నెలలు ప్రతి నెల ఇట్లా వస్తుంది కదా. ఆ పర్టికులర్ మంత్ నాకు 39 లక్షలు వచ్చింది. మిగతా నెలలు కూడా ఎంతో కొంత వచ్చింది, బాగా వచ్చింది రెవెన్యూ, నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ ఆ 39 లక్షలే చూస్తున్నారు. కానీ ఎంత స్ట్రగుల్ బిగ్ బాస్ రివ్యూస్ అంటే, ఆ షోని 1 అవర్ చూసేదానికే చాలా మందికి ఏం చూస్తారు, 1 అవర్ అంటారు, 24 గంటలు చూస్తారు. 24 బ్రో. చూసే జనాలకు కానీ ఎవరికైనా ఒకటే మాట, నువ్వు దేంటైనా సక్సెస్ అవ్వాలంటే బిగ్ బాస్ లో ఫ్యాషన్ ఉండాలి. ఏది ఆ ఫ్యాషన్? డబ్బు సంపాదించాలి అనేదే ఉండాలా, దీంట్లో సక్సెస్ అవ్వాలనే ఉండాలా, నువ్వు ప్రమోట్ అవ్వాలి జాబులు అనేదైనా కసి ఎక్కువ ఉండాలి. ఆ కసి ఉంటే వచ్చేస్తుంది. బిగ్ బాస్ మీద గేమస్లని కసి నాకు 24 గంటలు స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటా బ్రో. పాయింట్ ఏదైనా వస్తే రాసుకుంటా మొబైల్లో. ఇక అదే పని రోజంతా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చిన డబ్బులు ఊరికే రాలా. ఆ 39 లక్షల కంటే 10 కోట్ల ఎఫర్ట్స్ పెట్టినాడా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చినాయి. ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు కానీ, మా వైఫ్తో మాట్లాడలేదు, మా పాపతో స్పెండ్ చేయలేదు, మా నాన్నతో మాట్లాడేది లేదు, ఇంట్లోనే ఒక మూలలో కూర్చొని ఏసీలో కూర్చొని ఇంక నా స్టాప్ రాసుకోండి. అంత స్ట్రగుల్ అయింది బ్రో. ఊరికి రాలా. ఎంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకు ఉన్నంత నెగిటివిటీ ఎవరికి ఉండదు. నువ్వు ఏమై చేయని పుణ్యానికి నేను అంటారు, నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పవు. అసలు ఒపీనియన్ చెప్పడం అనేది ఎవరికైనా రైట్ ఉంది. నువ్వు ఒపీనియన్ చెబితే నేను చెప్తారు. అమర్ని అంటావా అంటారు, ప్రశాంత్ అంటారు, అందరూ అమర్కి పెయిడ్ అంటారు, ప్రశాంత్కి పెయిడ్ అంటారు, శివాజీకి పెయిడ్ అంటారు. ఓరే నాయన నాకు ఇంత డబ్బులు వచ్చింది, 39 లక్షలు వచ్చిందన్నా కూడా నన్ను పెయిడ్ అంటారు. అయితే 39 వస్తే ఎక్స్ట్రా వస్తే తీసుకో అని. ఓరే నాయన ఎక్స్ట్రా వస్తే ఎట్లా తీసుకుంటావు? ఇంత డబ్బులు వచ్చినప్పుడు 5,000 10,000కి కూడా ఆశపడతాడా? నేను ఇంకొక ఎక్స్ట్రా వీడియో చేసుకుంటే ఇంకా మళ్ళీ డబ్బులు వస్తాయి. సో అంత స్ట్రగుల్ ఉంటాయి బ్రో బిగ్ బాస్. హెవీ టఫ్ రివ్యూస్ చేయడం. ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే, మీ ఫ్యామిలీ వీడియోస్ అన్ని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. కానీ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇన్ని లక్షల డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు మీ సిస్టర్కి ఇంకా ఆపరేషన్ చేయించకుండా ఇంకా అలా వదిలేయడానికి రీజన్ ఏంటి? పెళ్లి చేయకుండా తను అలా ఉంచేయడానికి, ఇంట్లో ఉంచుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది బ్రో. చాలా మంది అడుగుతూ ఉంటారు. నా రివ్యూస్, కవిత నగర్ వ్లాగ్స్, మా ఫ్యామిలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి కొంతమందికి అర్థమవుతొచ్చు. కానీ చాలా మందికి అదే, ఏంటి ఇంత వస్తుందని చెప్పాడు, ఇంత సక్సెస్ అవుతున్నాడు, చెల్లెలకి ఎందుకు ఐస్కి బ్లైండ్నెస్ పోవడం కోసం ఆపరేషన్ చేయించలేదని. అది అవ్వదు బ్రో. చూపించాం. మాకు స్తోమత లేనప్పుడు కూడా చూద్దాంలే వస్తుందేమో అనేసి నెల్లూరు హాస్పిటల్ తిరిగాము, ఒంగోలు తిరిగాము, అట్లా తిరిగి చూపించినప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్లు చెప్పింది అంటే నర్వ్స్ చిన్నవి మా చెల్లెలకి. కళ్ళు ప్రాబ్లం కాదు, కళ్ళకు వచ్చిన నర్వ్స్ చిన్నవి. ఆ నరాలు చిన్నవి అవడం వల్ల నువ్వు ఐ మార్చి నా అయ్యో నీ అయ్యో ఎవరు చేసినా ఆ ఐకి ఉండే నర్వ్స్ అక్కడ లేవు. ఇప్పుడున్న మా చెల్లెలకు ఉన్నది, మా చెల్లెలు బ్లైండ్ ఎట్లా అంటే చిన్న ఐస్ బ్రో, ఇంతే ఉంటాయి. నువ్వు ఆ పిల్ల ఇంత తెరిచినా కూడా ఇంత తెరిచినట్టు ఉంటుంది, చాలా చిన్నవి. దానివల్ల ఏంటంటే ఆ నర్వ్స్ అట్లానే వచ్చినాయి. ఇప్పుడు పెద్దవి మారిస్తే నువ్వు దగ్గర కోట్లునేనో లక్షలునేనో నువ్వు బిల్డప్కి మార్చావనుకో, ఉన్న ఐసైట్ 5% ఉంటుంది. మా చెల్లెలకి ఒక కన్ను ఇలా పెట్టుకుంటే కనపడదు బ్రో, ఇక్కడ వరకే. ప్లస్ ఇంత క్లోజ్గా ఉంటే కనిపిస్తుంది. ఒక్కన్ను 0, ఇంకొక కన్ను 5% కనపడుతుంది. ఇట్లా పెట్టుకుంటే కనపడుద్ది. అది కూడా కనపడద్దు అని చెప్పి ఇంట్లో ఈ విల్లాకి వస్తే మొత్తం ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగిందంటే ఇంక నువ్వు ఏది దమ్మని తెచ్చేస్తుంది. కనపడి కాదు, అంచనాతో తెచ్చేస్తుంది. నువ్వు మధ్యలో అటు పోయినప్పుడు ఏదైనా అడ్డం పెట్టు తన్నేస్తుంది, పాపన్నా తొక్కేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా పాప గజ్జలేసాం, ఎందుకంటే పాప ఉన్నదని తెలియాలని అన్ని తీసుకుంటా ఉన్నాం. కానీ ఆపరేషన్ చేయించడానికి పాసిబిలిటీ లేదు బ్రో. ఇంకా జీవితాంతం అలాగే ఉంటుంది. ఈవెన్ ఐసైట్ తగ్గుతూ ఉంటుంది ఆ ఉన్న 5% కూడా. చాలా మందికి డౌట్ ఏంటంటే వంట చేస్తుంది కదా కనిపిస్తుందేమో, కనిపించి కూడా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనుకోవడం. జెన్యూన్గా దగ్గర నుంచి చూస్తే గీత కూడా వచ్చింది కదా మా ఇంటికి, ఎవరికైనా అర్థమైపోద్ది. కళ్ళ ముందు చూస్తే మాత్రం ఆ పిల్ల కనిపించేంత కాన్ఫిడెంట్గా ఉంటుంది తప్ప కనపడదు. జస్ట్ వెరీ లైట్గా కనపడుద్ది, అది ఒక్కొక్కసారి అసలు కనపడదు. బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను కవితను పట్టుకొని ఉంటుంది. దీనికి మాత్రం అప్రిషియేట్ చెప్పాల్సింది మా వైఫ్కి బ్రో. నేను ఏందాక చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో 30 సంవత్సరాలప్పుడు 30 years టైంకి పెళ్లి కాని పొజిషన్ నుండి ఇంట్లో బ్లైండ్ పర్సన్ పెట్టుకున్న పర్సన్కి ఎంత బాధ ఉంటుందో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి కూడా ప్రెసెన్స్ అంతే ఉంటుంది. మీ చెల్లెలు నా దగ్గర ఉండొద్దు, మీ చెల్లెలు కళ్ళు కనిపించిన పిల్లని నేను చూసుకోను, మీ నాన్న నా దగ్గర ఉండొద్దు,
ఇవే కదా ఎవరైనా పెట్టేది ఈ రోజుల్లో 90% 95% లేడీస్ పెళ్లి చేసుకునే ముందు నేను నీతో ఉండాలా మన ఇద్దరం హ్యాపీగా ఉండాలా ఆ పిల్ల ఈ పిల్ల ఉండాలని పెళ్ళే చేసుకోరు. కానీ కవిత మా నాగలక్ష్మి ఉండి కూడా పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు బయటకు వస్తే నేను చేతులు పట్టుకుని మా చెల్లెల్ని కనపడదు కాబట్టి తీసుకెళ్లే క్షణాలు ఎలాగైతే ఉంటాయో మా కవిత కూడా అట్లానే పట్టుకోలేదు. ఇది వెరీ రేర్ బ్రో, రాసిస్తా ఇలాంటి బాండింగ్. మా కవిత లాంటి పర్సన్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయింది, ఇంత పొగరు కానీ ఇంత ఓవర్ యాక్షన్ కానీ అసలు ఏముండదు. మా చెల్లెల్ని బంగారంగా చూసుకుంటుంది. బంగారం అంటే నువ్వు తినకపోయినా కూడా సీరియస్ అవుతుంది, ఏదైనా ఆలోచన తినకుండా అంటది. అంత ప్రేమ చూసుకుంటది, చేతులు పట్టుకుని వెళ్ళద్ది, ఎంత నామోషి ఫీల్ అవ్వదు. గుడికి వెళ్తున్నా కూడా పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నా తిప్పి చూపిస్తుంది. శారీ కట్టేటప్పుడు ఆ పిల్లకి అర్థం కాకపోతే ఈ ఏ దాంట్లో ఇష్టం ఏ దండ వేయాలా ఏది వేయాలి అనేది చూసి వేస్తుంది. 1-2 సార్లు తీసేస్తుంది. చీర ఏదైనా ఉన్న ఐరన్ చేయమన్నా కూడా కొంచెం ముడతలు పెడితే చూసి చేస్తుంది. ప్రతి ఒక్కటి బ్రో ఆడపిల్లల ప్రాబ్లం ఉంటుంది చూసారా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దగ్గర నుండి చూసుకుంటుంది. ఆ పిల్ల నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకు నా అదృష్టం బ్రో నిజంగా. లేకుండా ఉంటే ఎన్ని స్ట్రగుల్ వస్తాయి అంటే నాకు ఫ్యామిలీ అంటే పిచ్చి బ్రో, మా నాన్న మా చెల్లెన్న ఇష్టం. అలాంటిది అర్థం చేసుకుని పిల్లం వచ్చింటే నేను ఎన్ని లక్షలు సంపాదించిన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఏముంటుంది, నీ చెల్లెలు నాకు ఆడొద్దు, మీ నాన్న నాకు ఆడొద్దు అంటే నేను ఏం చేయగలను, నాకు హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం, నేనుగా వదలలేను బ్రో. కొంతమంది ఎదవలు మూర్ఖులు, నేను పాయింట్ వచ్చింది కూడా చెప్తా, ఎలా బ్రో పేరెంట్స్ని వదిలేస్తారు, ఎలా బ్రో, ఎంత ఎదవలైనా చూసుకోవాలి కదా బ్రో. నిన్ను కని నీ వచ్చెత్తి పోసి నీ పెంట గడిగి ఇంత చేసి నీకు ఏది కావాలంటే ఇచ్చి ఎవడికి ఉండిపోయి సాకిన వాళ్ళు చాలా తక్కువ. లేకపోయినా సాగితే నువ్వు టైంకి వచ్చేసరికి నువ్వు కూడు పెట్టడానికి బాధపడితే ఎట్లా బ్రో. నువ్వు ఎదిగి నీ ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ అమ్మ మీ నాన్న గట్టిగా 10 సంవత్సరాలు బతికేది చాలా మంది. ఆ 10 years చూడలేవా, 30 సంవత్సరాలు నువ్వు ఎన్ని ఎదవ చేష్టలు చేసుంటావు అన్నీ చూసారు, నువ్వు చూడలేవా? అలాంటిది ఎట్లా వదిలేస్తారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మాత్రం బ్రో ఇంట్లో వాళ్ళు అంటే బీభత్సం ఇష్టం. నేను తిడతా మా ఇంట్లోనే, మా చెల్లిని తిడుతుంటా, మా చెల్లితో కొలుతుంటా, మా నాన్న అరుస్తుంటా ఏదైనా తప్పు చేస్తే. కానీ నాకు బీభత్సం ఇష్టం. అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్కువ. కానీ ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరు మీ సిస్టర్ మీ ఇద్దరే కనిపిస్తారు, కానీ మీకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఎక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూపించకపోవడానికి, ఎక్కడ చెప్పకపోవడం రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, ఈ మధ్య కనపడదు. ఈ మధ్య చూపించడం కూడా కనపడతా ఉంటాడు. మనం కూడా ఐఎఫ్ సొమ్మాలేసి తేలిచాం. ఏంటంటే ఆయన విలేకరు, పల్లెటూరులో ఉంటాడు. మా అన్న మా ఊర్లోనే ఊర్లోనే మా పొలాలంతా వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు, జర్నలిస్టు. సో అక్కడ ఉండిపోతాడు తప్ప దానివల్ల ఏం రిలేషన్ బ్యాడ్ ఏం లేదు. మాకు దేవుడు దయ వల్ల బ్రో చెప్పాను కదా టైం అని, ఆ టైం వచ్చేసరికి మా అన్న హ్యాపీగా ఉండు, మా అక్క హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉన్నా. మా అక్క బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసాం. బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నేను అనుకున్నా, నేను బాగా ఓవర్ అప్పుడు మేస్త్రికి ఇచ్చేది అంటే మనకి ముడ్డెనక లోన్లోనే అనేది తెలుసు. ఆయన కూడా మనం ఏది తోపని అంటే పిల్ల చేస్తలో మా నాయన చెప్తా ఉంటాడు, ఒరే మన పరిస్థితి బాగాలేదని. మేస్త్రికి ఇచ్చేది బేల్దారి మేస్త్రికి మంచోళ్ళకి ఇక అని, అంటే మన పరిస్థితి అసలు బాగాలేదు, ఆడ దొరకడమే కష్టమో అనుకుంటేమో నేను ఓవర్ చేసేది. కానీ మా బావ ఇప్పుడు కావల్లో బిజియెస్ట్ బేల్దారి మేస్త్రి. టైం బ్రో, వాళ్ళు బీభత్సమైన స్ట్రగుల్స్. వాళ్ళు హైదరాబాద్ చిన్న రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి నేను ఉండేది. ఒకే రూమ్లో మా బావ, మా బావ తమ్ముడు, మా అక్కకి 2 పిల్లకాయలు ఆడుండేవాళ్ళు, నేను కూడా ఆడు పోయి 2-3 నెలలు ఉన్నా. చిన్న రూమ్లో బాత్రూమ్లు అన్ని 3 ఉంటాయి, 20 మంది 30 మంది అక్కడే ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయలు కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు బిజియెస్ట్ బేల్దారి మేస్త్రి, ఇల్లు కట్టిస్తుంటాడు. టైం అంతే, చెప్పని చేంజ్ అయింది. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైఫ్ చేంజ్ అవ్వడానికి. అందుకని సూసైడ్ చేసుకోకూడదు. ప్లస్ మా అన్న కూడా లైఫ్ చేంజ్ అయింది, అందరూ బాగున్నాం. కానీ పోయేలోపు ఒక 100 మంది లైఫ్ని మారుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులని కాదు బ్రో, నేను అది నెంబర్ అట్లా పెట్టాను. కానీ నాకు మాత్రం బ్రో, నేను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోకపోయినా నా చుట్టూ ఉండే వాళ్ళకి నా నుంచి ఎవరైతే హెల్ప్ పొందారో, నేను ఎంతమందికి హెల్ప్ చేశానో వాళ్ళకందరికీ తెలుసు. నేను ఇంకా అందరికీ హెల్ప్ చేయలేను. ఉన్నవాడికి అందరికీ హెల్ప్ చేస్తుంటే ఇటు చేసాడు అనొచ్చు. నేను చాలా మందికి హెల్ప్ చేసా, హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ పొందిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పటికిప్పుడు నేను హెల్ప్ చేయలేను బ్రో, కానీ నా దగ్గర నేను ఒక మనిషికి భారీ స్థాయిలో ఊహించలేనంత స్థాయిలో హెల్ప్ చేసే మైండ్ సెట్ ఉంది నాకు. కానీ అలాంటి స్థాయి హెల్ప్లన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే నా ఫ్యామిలీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, మా ఫ్యామిలీ ఇంక బ్యాక్కి వెళ్ళే సీనే లేదు, స్టాండర్డ్ మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు అనే రోజు దాకా వచ్చేంత వరకు నేను పెద్ద హెల్ప్లు చేయలేను బ్రో, భారీ హెల్ప్లు చేయలేను. నాకు ఉంది, ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడలేను. చాలా బాధపడ్డా. ఆ పొజిషన్ రాకుండా ఉన్న వాళ్ళు ముందు స్టాండర్డ్ చేస్తున్నా ఫ్యామిలీని, వ్యాపారం కావచ్చు, అన్ని రకాలుగా సెట్ చేసుకొని అక్కడి నుంచి నేను బీభత్సంగా హెల్ప్ చేస్తే స్టిల్
నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా, నా చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, చాలా మంది నాకు హెల్ప్ అడిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. కానీ వాళ్ళందరూ మోసాలు చేస్తున్నారు నిజమేనా? ఓ ఆయన అది నాకు మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాం బ్రో, రీల్ కూడా. అడిగిన వాడు అందరూ నేను ఇంకివ్వను డబ్బులు, నేను ఎవ్వడికి ఇవ్వను డబ్బులు. అంటే నాకు వచ్చి పలానా ప్రాబ్లం అని చెప్పి ఏ చెప్పినా కూడా నేను డబ్బులు నమ్మి ఇవ్వట్లేదు, ఆపేసా. నాకు ఏదైనా జెన్యూన్ కనిపించి నా టీం తరపు నుంచి కానీ ఎవరైనా వస్తే నేను పర్సనల్ హెల్ప్ చేస్తాను, నన్ను అడిగిన వాడికి ఇవ్వను. ఎందుకంటే ప్రతి దాంట్లో మోసం బ్రో. ఎదవనాయాలు ఎట్టున్నారంటే నువ్వు ఎంత మంచిగా ఉంటే అంతమంది మోసం చేస్తారు. నువ్వు ఎదవ అయితే నీ నోడు మోసం చేయలేడు బ్రో. నువ్వు మంచిగా కనపడు, ప్రతి ఒక్కడు పక్క పెట్టాడు. ఏంది బ్రో, మా ఇంటికాడ ఇల్లు కడుతున్నాడు కొత్త ఇల్లు, ఆ ఇంటి కాడికి టీ తెచ్చిచ్చాడు ఒక అతను. అతని వీడియో చూస్తుంటే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు వచ్చి కనపడాలా. ఎందుకంటే అతను ఎర్రగా బుర్రగా ఉంటే టీ తెచ్చిచ్చాడు బ్రో. టీ తెచ్చి అమ్ముతా ఉండే, నేను టీ తాగను. అమ్ముతా ఉంటే నాకు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించి చాలాసేపు మాడతాను. నీకు కూడా తెలిసిందా, ఆడను వచ్చిన మనం తిన్న కల్లుబాయ డాబాలు కూడా అందరితో మాడుతుంటా, సర్వర్తో ప్రతి ఒక్కరితో ఏ ఊరు ఏంది అన్ని కనుక్కుంటా ఉంటా. అలాగే వాడిని కూడా ఏం తమ్ముడు టీ, అతను ఏంటంటే లోనాలా వచ్చి ఫ్లాస్క్లో టీ అమ్ముతున్నాడు స్కూటీలో వచ్చి. ఏం తమ్ముడు స్కూటీ ఎంత టీ ఎంత సెట్ కావట్లేదు, ఎడిగిందుకు అమ్ముతున్నావు, షాప్ పెట్టుకోవాలి కదా, షాప్ లేకుండా ఎడిగింది అన్న ఎంత సంపాదిస్తున్నావు అంటే రోజుకి 2,000 ఆదాయం వస్తున్నాడు, 30 రోజులకి 60,000 సంపాదిస్తున్నాడు. నేను భయంకర ఇన్స్పిరేషన్ అనిపించిండు. అరే నాయన ఎవడో, నేను అన్నిటికీ రిలేట్ చేసుకుంటా. ఎవడెవడో సస్తా ఉంటారు కదరా, ఇటు చూడరా నాయన పిల్లోడు ఎంత బాగా కష్టపడుతున్నాను, నేను మనసులో భలే హ్యాపీ అనిపించి తిరిగేది. తమ్ముడు షాప్ పెట్టుకోవచ్చు కదా, పక్కన వాళ్ళని అడిగేది టీ తాను కదా, ఎట్టుందన్నా పలానా టీ ఎట్టుందంటే బాగానే ఉందండి, మరి టీ కూడా బాగుందండి కదా, షాప్ పెట్టుకోవచ్చు అంటే డబ్బులు లేవు కదన్నాడు. నేను ఎంత ఉడాలనాయో చూడు, వెంటనే ఇంక స్పాట్ నేను ఇస్తాను, నేను ఇస్తా అనమే కాదు. అక్కడ మన ప్లాట్ చూసినావు 40 దాంట్లో నువ్వు రేకుల షెడ్ వేసుకో, అడిగేది కూడా చూసుకో. నువ్వు తెలిసి నేను ఎప్పుడు అమ్మను తమ్ముడిది, దాంట్లో రేకుల షెడ్ వేసుకొని టీ బొంగు పెట్టేసుకో, ఆ టీ బొంగు కూడా నేను డబ్బులు ఇస్తావు, నువ్వు పెట్టుకో, సెట్ అయిన తర్వాత నాకు ఇద్దు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది అన్నాడా. తర్వాత అడగల మనోడు టీ అమ్ముకుంటాను ఒక 20 రోజులకు వచ్చి అడిగిండు బ్రో, 50,000 అడిగిండు, 50,000 ఇచ్చారు. ఇంక మళ్ళీ కానాలి. మధ్యలో ఒకరోజు కనిపించిండు, ఏదో జాబ్ అన్నాడు, వస్తానన్నాడు, మళ్ళీ రాల. చాలా బాధేసింది నాకు. అంటే ఆ మనిషి గురించి ఎంతమందికి చెప్పేది నేను నా వ్లాగ్ ఛానల్ కూడా ప్రమోట్ చేసిన అతని చూపించి జెమ్ అట్లాంటి వాళ్ళు రాని. కానీ అలాంటి పర్సన్స్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నిజంగా జెన్యున్గా ఒకటి వచ్చి హెల్ప్ అడిగితే వద్దురా దండం ఎవరిని నమ్మకూడదు అని నిజంగా హెల్ప్ చేయాలని వాడికి హెల్ప్ చేయలేకపోతాం. అట్లా అయిపోతుంది. ఎట్లాంటి నాకు ఇన్నేని బ్రో, నేను హెల్ప్ చేస్తే చాలు, నేను ఎవరు నమ్మినా కూడా వాడు భస్మం. వాడు నేను మంచితనం చూసి వీడైతే మంచి ఎరుపప్పు దొరికాడు అన్నట్టుకు వచ్చి శుద్ధి చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఏముండదు. ఒకడైతే నా రూమ్లో ఇంట్లో పడుకుంటా ఉంటారు, రేకుల షెడ్లో ఏసీ ఉంటుంది, ఆ రూమ్లో పడుకుంటా ఉండదు. 2 రూపాయలు స్టూడియో ఒకప్పుడు అందరు రివ్యూ చూసుకోవాలి తెలుసు. పడుకుంటే మామ బాగాలేదు మామ 30,000 కావాలంటే ఫోన్పే నెంబర్ చెప్పరా అనేసి కొట్టేసి పడుకున్నా. ఇంకంటే ఆ 30,000 ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. అని అడిగితే అసలు ఎంత దారుణం అంటే అమ్మ రేపిస్తే ఇల్లుండిస్తా వదిలేసిన. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అది చూసిన తర్వాత నేను అందరికి చెప్పింది కూడా, ఇన్స్టాగ్రామ్లో చెప్పింది ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, నువ్వు డబ్బులు ఇవ్వదు దొరికి ఇస్తే నీకు ఇచ్చే అంత స్తోమత ఉంటే అవతల 1,00,000 అడిగాడా, ఆ 1,00,000 ఇచ్చేయి. ఆ 1,00,000 ఇవ్వడం వల్ల వాడు ఎగ్గొడితే నీకు దానివల్ల నీ లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఎక్స్ట్రాలు పోయి ఎచ్చులు పడి ఇచ్చేద్దాం, అడిగినోడికి అందరూ ఇచ్చేస్తాడే నాటుకోవాల్సిందే సర్వం. ఎవడు రివర్స్ ఇవ్వకపోగా జరిగేది ఏంటంటే, ఇప్పుడు యాంకర్ ధనుష్కి నేను 1,00,000 ఇస్తే యాంకర్ ధనుష్ 1,00,000 తీసుకున్నప్పుడు బాగానే ఉంటాడు. బ్రో కొంచెం అవసరం అనేది పార్టీ కానీ ఏదో ఒకటి తీసుకుంటాడు. ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత నాకు యాంకర్ ధనుష్కి రోజు హ్యాపీ బర్త్డే బ్రో అంటే హ్యాపీ బర్త్డే బ్రో, థ్యాంక్ యూ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ ఉంటాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత 15 రోజులు ఇస్తాను యాంకర్ ధనుష్, 16 రోజుల నుంచి నేను మెసేజ్ చేస్తే ఎత్తడు, ఫోన్ చేస్తాడు. ఎందుకంటే అతనికి డబ్బులు లేవు, ఇవ్వలేకపోతున్నాడు అనే ఫీలింగ్తో ఎక్కలేదు అబ్బాయి బాగోదనేసి దూరం అయిపోతాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ర్యాప్ మొత్తం పద్దాడి నుంచి నేను సీరియస్ అవ్వడం స్టార్ట్ అవుతా, నువ్వు ఫీల్ అవుతావు, ఇంకా మాట్లాడుకోవడం మానేస్తావు, శత్రువు వచ్చేస్తుంది, ఎనిమి. నువ్వు 10 మందితో చెప్తావు డబ్బులు ఇచ్చింది, కానీ స్పీడ్ ఇస్తాడు యాదిరెడ్డి, సో ఆయన కాగా డబ్బులు ఇచ్చిండు అనేసి 4గురితో చెప్తావు. సో నువ్వు డబ్బులు ఇచ్చి 1,00,000 ఇచ్చి శత్రువులను చేసుకున్నట్టే ధనుష్ని. కానీ అదే 1,00,000 రూపాయలు నేను ఇచ్చినప్పుడు ఆ 1,00,000 వల్ల నాకు ఇంపాక్టే లేదు, నా వల్ల పోయేదేం లేదు అన్నప్పుడు 1,00,000 వదిలేస్తే ఇంకా ధనుష్తో నాకు ర్యాపో ముక్కుని అలాంటి సిచ్యువేషన్ డబ్బులు. అంతేగాని నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఎనిమిది తెచ్చుకోవద్దు. ఇంకొకటి తీసుకున్నవాడు కూడా ఎట్లా ఉండాలి తెలుసా బ్రో, అంటే చాలా తక్కువ ఉన్నారు, తక్కువేంది బ్రో, 99% ఇట్లానే ఉన్నారు బ్రో, మోసమే. 1% మాత్రమే ఒరే వాడు అడగ్గాని ఇచ్చాడు, నువ్వు తల తాకట్టు పెట్టినా ఏదైనా చెయ్యి,
వాడికి అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఇవ్వాలి. ఏంది బ్రో నేను ఇప్పుడున్నా నేను 1 లక్ష రూపాయలు నీకు అప్పుకి ఇచ్చానంటే నాకు ఆ 1 లక్ష అవసరమైన టైంకి నువ్వు ఎగ్గొడితే ఏదో నడుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా నామోషం ఉంటుంది కదా, నేను ఒకటికి ఇచ్చి నేను అడుక్కుంటున్నాను నీకు ఊడి మళ్ళా ఆ సిచ్యువేషన్ డబ్బులు తీసుకున్నప్పుడు నీకు ఇచ్చిన వాడికి తేవకూడదు. దూడు కూడా ఇవాళ స్పాట్లో తెచ్చేయాలి ఏదో ఒకటి. అట్లా లేదు బ్రో, అది నాకు బాగా బుద్ధి వచ్చి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టా, ఇంకోటి రాకుండా ఉంటాడు వీళ్ళు స్టోరీ అన్ని పెట్టి పనులకు మహాప్రభాన్ అది 12 లక్షల మంది చూసారు నిజాలు. ఎవరన్నా అడిగితే చెప్తా వెయిట్ అనగానే ఫోన్ పేలో డబ్బులు వేస్తాం అనుకుంటారు, ఆ లింక్ కాపీ చేసేస్తా చూసుకోరా ఇంకంటే అనిపించి వేరే చేయలేదు. భలే బాధేసింది. కింద కామెంట్లు కూడా ఎవడో గట్టిగా దెబ్బేశారు నేను ఒకటి కాదు చాలా మంది ఇంకా మనం ఏం చేయలేదు. చెప్పుకుంటే సిగ్గుచేటు మనల్ని అంటారు ఎందుకు ఇచ్చా అంత నమ్మకంగా. నేనంతే బ్రో, నేనంతే. నీకు తెలుసు ఇందాక గీత కూడా చెప్తా ఉన్నాను నిన్న కూడా నీకు అంతే నేను చేస్తావు. కానీ ఒకప్పుడు బిగ్ బాస్ లీక్స్ ఇచ్చేవాడు బ్రో, రేపు ఏం జరిగిద్ది, ఎల్లుండి ఏం జరిగిద్ది, ఆ టాస్క్లు ఏం జరిగిద్ది, రేపు ఏం టాస్క్లు ఉన్నాయి కూడా కంప్లీట్గా ఇచ్చేస్తూ వన్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు లీక్స్ ఇవ్వడమే మానేసి దేనికి బ్రో? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బ్రో అది మనకు లైఫ్ ఇచ్చింది. లైఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కూడా నాకు కొంత వచ్చింది రిక్వెస్ట్, లీక్స్ అంత ముందు ఇచ్చేవాళ్ళు మీరు ప్లీజ్ ఇవ్వద్దని. నేను చెప్పా కదా నాకు యూజ్ రెస్పెక్ట్, నేను ఫుల్ గ్రాటిట్యూడ్ పర్సనాలిటీను. నాకు ఒకటి ఇంత చేస్తే నేను ఇంత చేస్తాను, అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అంతే. నాకు ఇప్పుడు రాహుల్ అన్న వచ్చిన సెలూన్గా రిబన్ కటింగ్ చేశారు కదా, రాహుల్ అని ఏది లైఫ్ అంతా నేను గ్రాటిట్యూడ్, ఏదైనా కూడా రాహుల్ అన్నకి వెళ్ళిపోద్ది అనుకుంటే నేను చేస్తూనే ఉంటాను. ఆయన చెప్పలే నేనే చేస్తుంటా, తెలియకుండా ఆయనకి ఏమైనా అవసరం అయితే నేనే రీల్ చేస్తా, ఆయనకి ఏమైనా అవసరం నేనే షేర్ చేస్తా, ఆయన అడగడు. అట్లా ఆయనే కాదు ఎవరితే నాకు నేను ఇంత చేస్తా అని చేస్తా. అలాగే బిగ్ బాస్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ నుంచి ఒక మాట చేయొద్దు అని చెప్పడం నేను చేయను అంతే. సో ఫైనల్గా ఈ ఇయర్ 2024లో బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు అండ్ 23 ఎండింగ్లో 24 నుంచి ఈ సెలూన్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు బ్రో? అదే చెప్తా బ్రో. నాకు 2 బిజినెస్ బ్రో, బిజినెస్ ఐడియాలు కూడా ఇస్తాం మన వాళ్ళకి. ఏంటంటే నాకు ఒక బిజినెస్ వచ్చి సెలూన్ ఫస్ట్ నుంచి, ఎందుకో నేను చెప్తా. 2 వచ్చి కారు వాష్ ఒకటి, 3 వచ్చేసరికి ఏదైనా రెస్టారెంట్ లాంటిది ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా పెట్టుకుందాం. ఆ 3 ఎప్పటి నుంచి అనమాట 2018 నేను డబ్బులు సంపాదించడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 ఒకటి పెట్టుకుందామని ఉంది. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉంటుందని అనిపించింది. ఎందుకంటే కారు వాష్ నేను ఎక్కడికి వెళ్ళినా కార్లో అక్కడ వెయిటింగ్లో ఉంటాయి, ఆడు వాష్ చేసేసరికి మనం ఒక అరగంట 2 గంటలు ఆగాల. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఫేస్ చేసిన కాబట్టి కారు వాష్ పెడితే జరుగుద్ది అనేసి నాకు అనిపించింది. సెలూన్ నువ్వు ఈ ఊడికైనా ఏ బిజినెస్ అయినా లాస్ రావచ్చు, లాస్ ఇన్ ద సెన్స్ కస్టమర్స్ లేకపోవడం, డబ్బులు అని కాదు నేను చెప్పేది, కస్టమర్స్ లేకపోవడం జరగచ్చు. కానీ సెలూన్ బిజినెస్లో కస్టమర్ లేకుండా ఉండదు, ఎవరికైనా పెరగాల్సిందే, ఎంటుకలు రావాల్సిందే, గడ్డం రావాల్సిందే, కటింగ్ జరగాల్సిందే, నాన్ సీజనల్ బిజినెస్. సో దాని మీద నాకు ఉండింది. సో ఆ 2 ఒకటి పెడదాం అనుకున్నాను. కార్ వాష్ ప్లాన్ కూడా వెరీ సూన్ ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడో ఒకటి పెట్టాలా. హోటల్ కూడా ఉంది, అన్ని రోజులు బాగుంటే ముందు పెడతా. సెలూన్ పెట్టడానికి రీజన్ వచ్చేసరికి ఇది మంచి బిజినెస్. ఎందుకంటే చెప్పాను ఆలోచించి పెట్టుకోవాలి, ఏదైనా కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్ళకూడదు, ఏది వేసినా 100 రకాలుగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి. సో అందుకని నేనే సెలూన్లో కూర్చొని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్లో కూర్చొని 24 గంటలు ఆడే ఉంటున్నాం. పెట్టామంటే సక్సెస్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి బ్రో. మన బిజినెస్ మనమే సక్సెస్ చేసుకోవాలి, మన బిజినెస్ మనమే దగ్గర ఉండి చూసుకోవాలి. అలా చేసా. సెలూన్లో కూడా ఇంకొక వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే నేను ఏ బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా నేను ఇందాక 100 మంది నేను చెప్పాను చూస్తారా హెల్ప్ చేస్తాను, అది నాకు ఉండలే. ఎప్పుడు నా మనసులో ఎప్పుడు అనుకుంటానమాట నేను హెల్ప్ చేస్తానమాట. ఇప్పుడు నేను ఏందా చెప్పాను, జనాలు డబ్బులు ఇవ్వని అడిగినోడికి నాకు కష్టాల్లో ఉన్నాడు అనుకున్నా అడగకపోయిన ఇస్తాను, నేను ఇస్తాను, నేను కనుక్కొని ఇస్తాను. అంతేగాని వచ్చిన అడిగిన కాదు నేను అసలు అలా ఫిక్స్ అయినా. ఆ 100 మందికి కాదు 100 మంది కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేస్తాను. ఇక్కడ సెలూన్ వల్ల ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 17 నుంచి 18 మందికి ఆల్రెడీ లైఫ్ ఏంటంటే నేను పెట్టుకోగానే లైఫ్ మారిపోద్ది అంటారా వడాలని అనుకోవచ్చు. నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చానంటే లైఫే కదా బ్రో. సో 17-18 మందికి ఆల్రెడీ ఇచ్చాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి ఆల్రెడీ ఇచ్చానని చాలా మందికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా మందికి ఇచ్చా. ఇక ముందు నేను ఎదిగే కొద్ది నాతో చాలా మంది ఎదుగుతారు బ్రో. నేనేం చెప్తానంటే బిగ్ బాస్ రివ్యూస్ ఊరికే వస్తున్నాయి, రివ్యూస్ చేస్తారు, రివ్యూస్ అని నెగిటివ్ అంటారు బ్రో. ఎందుకు బ్రో నెగిటివ్ నాకు అర్థం కదా. రివ్యూస్ అనేది ఒక కేటగిరీ వచ్చేసింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఆ తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ బతుకుతున్నారు బ్రో. వాడు సక్సెస్ అయ్యాడని బిజినెస్ పెడితే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు బతుకుతారు, అందరికి ప్లస్ అవుతుంది. తెలియకుండా ఒక కేటగిరీ ఏర్పడిపోయింది, వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. అంతే ఇప్పుడు వాళ్ళే బతుకుతున్నారు కదా. పని బతికితే ఏమైంది బ్రో, జాబులు లేక సస్తా ఉంటారు చాలా మంది, జాబులు లేవు వదిలేని. వాడికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని బతుకుతున్నప్పుడు వాడి మీద ఎందుకు పడి ఆడవడం, ఏ రివ్యూవర్ మీదైనా కష్టం, ఏది కష్టపడకుండా రాదు. సో కాబట్టి నేను ఎదిగే కొద్దీ నాతో పాటు 10 మంది ఎదుగుతూనే ఉంటారు. నాకు ఆ మైండ్ సెట్ ఎప్పటికీ ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.